ఒక వ్యక్తి అందరికీ నచ్చాలని లేదు, అలా అని అందరికీ నచ్చకూడదని లేదు. కానీ ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు మాత్రం ఈ రెండింటికి మినహాయింపు. ఆయన్ను అభిమానించేవారు, ఆరాధించేవారు కోట్లాది మంది ఉన్నారు. అదే సమయంలో ఆయన్ను విమర్శించేవారు, తప్పు పట్టేవారు కూడా ఆ స్థాయిలోనే ఉన్నారు. అయితే ఇంకెవ్వరికీ లేని గొప్పతనం ఏమంటే ఆయన్ను కోపగించుకునే వారు సైతం కొన్ని అంశంలో రామోజీరావును విపరీతంగా అభిమానిస్తారు. ఆయన భావజాలాన్ని ప్రశ్నించేవారు, విమర్శించేవారు సైతం ఆయన మాటల్ని విశ్వసిస్తారు. ఆయన మీడియా సంస్థలో వచ్చిన వార్తల్ని ఆయన్ను తీవ్రంగా వ్యతిరేకించేవారు సైతం గుడ్డిగా నమ్మేస్తారు. అది ఆయన గొప్పతనం, అది ఆయన వ్యక్తిత్వం. భయంకరమైన లాస్. అసలు తెలుగు జాతిలో పుట్టిన ఒక సూర్యుడు ఎవరంటే రామోజీరావు గారు. పత్రికల్లో కానీ, సినిమాల్లో కానీ, అసలు వ్యాపారంలో కానీ, హోటల్స్లో కానీ, దేంట్లో అయినా ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేసేవాళ్ళు. నేను డైరెక్టర్ అవ్వడానికి కారణం రామోజీరావు గారు. ఆయన వల్లే నేను డైరెక్టర్ అయ్యాను. నా ఫస్ట్ సినిమా చిత్రం ఆయనే ప్రొడ్యూసరు. 20 నిమిషాల్లో ఓకే చేశారు ఆయన. మెయిన్ ఏంటంటే రామోజీరావు గారికి ఒక సిస్టమ్ ఉంది, పద్ధతి ఉంటుంది. ఏం చేసినా సరే పద్ధతి ప్రకారం జరుగుతూ ఉంటుంది. ఈనాడు అవనండి, రామోజీ ఫిల్మ్ సిటీ అవనండి, ఏదైనా సరే మనం వెళ్తే ఆ సిస్టమ్ ఫాలో అయితే అయిపోద్ది పని. అంత పద్ధతిగా ఉండేది. అసలు ఈ లాస్ని నేను చెప్తానికి పదాలు కూడా సరిపోవు, అంత భయంకరమైన లాస్ ఇది. రాజకీయంగా లాసు, స్టేట్కి లాసు, పేపర్ జర్నలిస్టులకు లాసు, సినిమాలకి లాసు, తెలుగు భాషకే లాసు. అసలు ఈ లాస్ని మళ్ళీ పూడ్చలేం. నా టైంలో నేను చూసిన అతి గొప్ప తెలుగు వాళ్ళలో, అతి గొప్ప భారతీయుల్లో ఈయనొకడు. ఇండియాకే పెద్ద లాస్ ఇది. ఇప్పుడు ఇదే విశ్వసనీయత గురించి ఇవాల్టి రోజున చాలా మంది చాలానే చెబుతారు. కానీ రామోజీరావు పేరుకి, ఆయన సంస్థలకున్న విశ్వసనీయతను ఎవ్వరూ వేలెత్తి చూపలేదు. ఇందాక చెప్పినట్టుగా సైద్ధాంతికంగా, రాజకీయంగా ఆయన్ను తీవ్రంగా వ్యతిరేకించేవారు సైతం వ్యక్తిగతంగా ఆయన్ను అభిమానిస్తారు, అంతకు మించి ఆరాధిస్తారు. అది ఆయనకున్నటువంటి గొప్పతనం. 90 దశకం వరకు తెలుగు నేల మీద ఉపాధి అవకాశాలు ఎంత తక్కువో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఐటీ వచ్చిన తర్వాత తెలుగు వారికి ఉపాధి అవకాశాలు పెరిగాయి. అయితే తన మీడియా సంస్థలతో పాటు వివిధ రంగాలకు తన వ్యాపారాలను విస్తరించిన ఆయన వేలాది మందికి ఉపాధి అవకాశాలను కల్పించారు. దేశంలో మీడియా సంస్థలు బోలెడు ఉండొచ్చు, కానీ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మీడియా మొగలన్న బిరుదు మాత్రం రామోజీకి మాత్రమే చెల్లు.
ఆయన రామోజీరావు గారు అంటే మా గుడివాడి కింద లెక్క. మరి అంత చాలా చిన్న స్టేజ్ నుంచి ఆయన ఈ స్థాయికి వచ్చి వాళ్ళ ప్రపంచంలోనే ఆయన గుర్తింపు పొందారంటే ఆయన నిత్య కృషి వలుడు. ఆయన చాలా ఒక అద్భుతమైన వ్యక్తిత్వం గల మనిషి. నిజంగా ఒక స్వయం కృషికి ఆయన ఒక మారుపేరు అనుకోవాలండి. అందరికీ ఆదర్శం చెప్పాలంటే చాలామందికి ప్రతి వాడికి ఆయన చాలా ఆదర్శం. సరే, ఆయన మీద గిట్టనోళ్ళు చాలా ఒక రకంగా ఆయన బ్యాడ్ ప్రోపగండా చేసుకుంటూ వచ్చారు. ఆఖరి రోజుల్లో అది కూడా చాలా బాధలు పెట్టారు. చాలా బాధగా ఉంటుంది నాకు తలుచుకుంటే. నిజంగా ఆయన మీకు అందరికీ తెలిసింది ఆయన ఆఖరి రోజుల్లో ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టారనేది. ఏది జరిగినా కానీ ఆయన చేసిన మంచి ఆయన ఇదనేది ఎప్పుడు నిలబడే ఉంటుంది. ఎవరింత ఇది చేసినా కానీ. ఇంకా ఆయన ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటూ, భగవంతుడు ఆయన సద్గతిని ప్రసాదించాలని కోరుకుంటూ, ఆయన లేని లోటే కానీ ఆయన వారసులన్నా దాన్ని పైకి తీసుకెళ్తారని కోరుకుంటూ, ఆయన మంచి సద్గతి కలగాలని కోరుకుంటూ చాలా బాధ నిండిన హృదయంతో ఎక్కువ చెప్తున్నాను. సరే అండి, ఇక్కడ ఈరోజు ఎందుకు కూడి ఉన్నామని అంటే తెల్లరగట్ట 4:30-5 గంటల సమయంలో చెరుకూరు రామోజీరావు గారు పెదపాలపూడి గ్రామ వాస్తవ్యులు ఇక్కడి నుంచి హైదరాబాద్లో స్థిరపడి ప్రపంచవ్యాప్తంగా 102 సంస్థల అధినేతగా ఇవాళ పిలువబడుతున్నారంటే ప్రపంచ మేధావుల్లో ఒక మేధావి అని చెప్పవచ్చు. ఆయన మా గ్రామస్తుడు అయినందుకు మేము ఎంతో గర్వకారణం. మాకెంతో ఘనమైన పేరు కీర్తి తెచ్చిపెట్టి గ్రామానికే కీర్తిని పెట్టిన ఆయన గొప్ప వ్యక్తి. ఆయన ఒక అతీత శక్తి అని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకనంటే మా గ్రామాన్ని ప్రత్యేకించి అభివృద్ధి చేసి ఉన్నారు. ఏ విధంగా అంటే ఇక్కడ నుంచున్న రోడ్డుతో సహా సీసీ రోడ్లు కానీ, అలాగే ప్రతి ఇంటికి కుళాయి కానీ, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి కానీ, అలాగే గుడి బడి సొసైటీ, అలాగే పశువుల హాస్పిటల్, ప్రతిదీ కూడా అంగన్వాడీలతో సహా చెరువు చుట్టూతా కూడా సుందరీకరణ. పెదపాలపూడి వాస్తవ్యులు, ఈనాడు వ్యవస్థాపకులు, అదేవిధంగా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, ఏదైతే ఈనాడు పత్రికని మూల కారకుడు, ఈరోజు వరకు ఆద్యాంతం తనదైన శైలిలో రాష్ట్రానికి సేవలు అందిస్తూ పారపూడి గ్రామంలో రామోజీ ఫౌండేషన్ అని పెట్టి ఎన్నో సేవలు అందించి ఈరోజు ఆంధ్ర రాష్ట్రమే కాకుండా భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ బిడ్డ శ్రీ రామోజీ గారు ఈరోజు స్వర్గస్థులవుతాం. చాలా దురదృష్టకరం. ఇది తీరని లోటు. పామరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున, పామరు ప్రజల తరఫున రామోజీ గారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. ఇది అందరం దిగ్భ్రాంతికి గురి చేసే విషయం. చాలా బాధపడుతున్నాం. ఎంతో మహోన్నతమైన వ్యక్తి, పాత్రికేయుడిగా ఎన్నో సేవలు అందించి ఈనాడు పత్రికని బ్రహ్మాండంగా ఈరోజు భారతదేశంలో కాదు విదేశాల్లో కూడా ఆ పత్రికకి ఘనమైన పేరు తీసుకొచ్చి నిజాన్ని నిర్భయంగా ఉచ్చరించి వార్తని, కమ్యూనికేషన్ని గ్రామ స్థాయిలో, క్షేత్రస్థాయిలో, చిట్ట చివరి గ్రామానికి కూడా వార్తని 50 సంవత్సరాల పైచీలకే తెలిసే విధంగా కూడా అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఆయన అందించిన సేవలు మరుపురానివి, మరువలేనివి. అంతేకాదు మార్గదర్శి, ఇతర వ్యవస్థ వాళ్ళు వచ్చినటువంటి రోజుల్లో ఈనాడు తరఫున మాకు లభించినటువంటి ప్రోత్సాహం అంతా ఇంత కాదు. రాజకీయాల్లో ఈ స్థాయికి ఎదగడంలో కానీ, విషయాల పట్ల కొంత అవగాహన పెరగడానికి మాకు ఈనాడు పత్రిక ఎంతో దోహదపడ్డది. మరి అటువంటి మహానుభావుని కోల్పోవడం అనేది అత్యంత బాధాకరం, దురదృష్టం.